బొరుగులతో జస్ట్ 15 నిమిషాల్లో వడ చేసుకొని చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను 2 కప్పుల బొరుగులను తీసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 నిమిషం ఇది వాటర్లో నాననివ్వండి. 1 నిమిషం తర్వాత ఈ బొరుగులను వాటర్ ఏమీ పిండాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీని చేతితోని బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా వడపిండిలాగా కలుపుకోండి. ఇప్పుడు చేతికి వాటర్ని తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని వడల్ని వేసుకొని వాటంతట అవే పైకి తేలిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే వడ రెడీ.